ఏపీ కాంగ్రెస్లోకి షర్మిల రాకతో అధికార విపక్ష పార్టీలకు భయం మొదలైందని కాంగ్రెస్ పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షులు సంజీవరెడ్డి అన్నారు. మచిలీపట్నంలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన మహాత్మా గాంధీ వర్ధంతి కార్యక్రమంలో సంజీవరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. షర్మిల నాయకత్వంలో పార్టీని బలోపేతం చేస్తామని తెలిపారు. 75 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత జాతిపిత మహాత్మా గాంధీ నాయకత్వంలో స్వాతంత్ర ఉద్యమం నడపబడి ఎన్నో వేల మంది అసూలు బాసి సంవత్సరాల తరబడి జైల్లో ఉన్నటువంటి అంతమంది త్యాగఫలంతో మనకు సంక్రమించినటువంటి స్వాతంత్ర్యం ఈ రోజున దొంగల పాలయ్యే పరిస్థితి కనపడతా ఉంది. అరాచక శక్తులు, అక్రమార్కులు, అన్యాయాలు చేసేవాళ్ళు, అరాచక శక్తులు ఈ రోజున దేశంలో, రాష్ట్రంలో రాజ్యం వెళ్తా ఉన్నాయి. కాబట్టి ఈ పరిస్థితులన్నింటినీ ప్రజలు దృష్టిలో పెట్టుకుని కేంద్రంలో నడుపుతున్నటువంటి నరేంద్ర మోడీ మతతత్వంతో నడుస్తున్న బీజేపీ పార్టీని, ఇక్కడ అరాచకంగా నడుపుతున్నటువంటి ప్రాంతీయ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని మనం అధికారంలో తీస్తే తప్ప ప్రజాస్వామ్యం పెను ప్రమాదంలో ఉంది. రాజ్యాంగం అమలు కావడం లేదు. రాజ్యాంగానికి కానీ, స్వాతంత్రానికి కానీ, దేశానికి కానీ, ప్రజాస్వామ్యానికి కానీ ఈ రోజున రక్షణ లేకుండా పోయింది.